వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ గురించి చాలా మందికి తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి. సో అతను మంచి భోజన ప్రియుడు, అలాగే ఆయన ఆతిథ్యం కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా, గొప్పగా చెప్పుకునేలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్పేటువంటి విషయాలు. వాళ్ళు హీరోయిన్లు కావచ్చు, లేదా ప్రధాన పాత్రధారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో అలాంటి అంటే ప్రభాస్ హాస్పిటాలిటీ అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందుకే అందరూ కూడా తనని ఆత్మీయంగా డార్లింగ్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తిలో ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, బహుశా అది కృష్ణరాజు వాళ్ళ నాన్నగారు అయినటువంటి మన ప్రభాస్ నాన్నగారు అయినటువంటి సూర్యనారాయణ రాజు వీళ్ళ వల్ల వచ్చిందేమో. ఎందుకంటే కృష్ణరాజు, సూర్యనారాయణ రాజు ఇద్దరు కూడా రామ లక్ష్మణులాగా ఇండస్ట్రీలో పేరు పొందారు. సూర్యనారాయణ రాజు అన్నయ్య ఎదుగుదలలో, అంటే కృష్ణరాజు ఎదుగుదలలో రెబల్ స్టార్ గా తన పాత్ర కూడా ఉంది. ఒక నిర్మాతగా గోపీకృష్ణ స్టూడియోస్ బ్యానర్ ని ఆయన రన్ చేశారు. మరి సూర్యనారాయణ రాజు చాలా సౌమ్యుడిగా, చాలా మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి. మరి అవే గుణాలు ప్రభాస్ కూడా వచ్చాయని చెప్పేసి చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ చెప్తున్నటువంటి మాట. సో నిర్మాతల హీరోగా కూడా ప్రభాస్ చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు, మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూ ఉన్నాడు. తాజా ఉదాహరణే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అయినటువంటి టీజీ విశ్వప్రసాద్కు సంబంధించి ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ. మొట్టమొదట వీళ్ళిద్దరూ కలిసింది ఆదిపురుష్ అనేటువంటి సినిమా సందర్భంగా. సో అది ఓం రౌత్ డైరెక్ట్ చేసినటువంటి హిందీ సినిమా. తెలుగు హక్కుల్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. కానీ ఆ సినిమా లాస్ అవటం అనేది టీజీ విశ్వప్రసాద్ కి నిజంగానే ఆర్థికంగా చాలా నష్టాలు చేకూర్చి పెట్టిందని చెప్పేసి మనకి తెలుస్తోంది. అలాగే సో ఏదైతే ఆదిపురుషు సినిమా తెచ్చినటువంటి నష్టాలకి ఎలాగైనా సరే ఆ ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి, సో తన వంతుగా ఒక అండగా నిలవాలి అనే ఉద్దేశంతో ది రాజా సాబ్ అనేటువంటి సినిమాని ప్రభాస్ ఆ బ్యానర్లో చేయటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సాధారణంగా ఏంటంటే చాలా సందర్భాల్లో మిగతా హీరోలు నెక్స్ట్ ప్రాజెక్టుల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా సరే ఒక ప్రొడక్షన్ హౌస్తో సినిమా చేసిన తర్వాత ఇక దాన్ని వదిలిపెట్టేసేసి అది హిట్ అయినా ఫ్లాప్ అయినా, ఒకవేళ హిట్ అయితే వేరే రకంగా ఉంటుంది ఈక్వేషన్, ఫ్లాప్ అయితే దాన్ని వదిలిపెట్టేసి ఆ ప్రొడక్షన్ హౌస్ని తదుపరి ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం అలా చేయలేదు. ఆదిపురుషు నష్టాల్ని భర్తీ చేసేందుకు వెంటనే స్పందించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీదే ది రాజా సాబ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సమస్య ఎక్కడొచ్చిందంటే, మారుతి డైరెక్ట్ చేసినటువంటి ది రాజా సాబ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. సో అది కూడా రికవరీని సాధించలేకపోయింది. వరుసగా 2 సార్లు ఒక బ్యానర్కి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు రావటం అంటే సినీ పరిశ్రమలో ఆ సంస్థ మనుగడకి, ఉనికికి ప్రశ్నార్థకమైపోతూ ఉంది. మరి అలాంటి క్లిష్ట సందర్భంలోనే ప్రభాస్లోని అసలైనటువంటి వెల్విషర్ బయటకు వచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చేశాడు అంటే, అటు ఆదిపురుషు డిస్ట్రిబ్యూషన్ వల్ల నష్టాలు, అలాగే రాజాసాబ్ ప్రొడ్యూసర్గా కూడా నష్టాలు టీజీ విశ్వప్రసాద్కి. మరి దాని తర్వాత ఏం చేశాడయ్యా అంటే, ట్రేడ్ వర్గాల నుంచి, ఇండస్ట్రీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నటువంటి ప్రభాస్ లేటెస్ట్ ఫిలిం, అలాగే మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్, కర్ణాటక పంపిణీ హక్కుల్ని, సో ఆ హక్కులకి మార్కెట్లో విపరీతమైనటువంటి పోటీ ఉంది. బడా టాప్ బయర్స్ అందరూ కూడా ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేశారు కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం. అయినప్పటికీ ప్రభాస్ తను పర్సనల్గా జోక్యం చేసుకొని ఆ హక్కుల్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వచ్చేట్లు చేశారు అని ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. కాకపోతే ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఏదైతే ఉందో పంపిణీ సంస్థ, వాళ్లతో కలిసి ఇప్పుడు పిఎంఎఫ్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ హక్కుల్ని, కర్ణాటక పంపిణీ హక్కులను దక్కించుకుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. స్పిరిట్ సినిమా మీద ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కర్ణాటక బిజినెస్ ద్వారా, సో ఖచ్చితంగా టీజీ విశ్వప్రసాద్
గతంలో ఏవైతే తను లాస్ అయ్యాడో ఆది పురుషు అలాగే ది రాజాసాబ్, ఈ నష్టాలన్నిటిని కూడా, ఈ 2 సినిమాల నష్టాలన్నిటినీ కూడా వడ్డీతో సహా రికవరీ చేసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి మరి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం కనుక ఒకసారి చూస్తే ప్రభాస్ కేవలం ఒక కమర్షియల్ స్టార్ హీరో మాత్రమే కాదు, టాలీవుడ్లో ఒక అత్యున్నత స్థాయి గుడ్ విల్ కలిగినటువంటి స్టార్గా కూడా మనకి అర్థమవుతుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన నిర్మాతల ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వటం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన వల్ల నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఈ నైతిక బాధ్యత టాలీవుడ్లో ఒక ఆరోగ్యకరమైనటువంటి ధోరణికి బాటలు వేస్తోంది. విజయాల్లో మాత్రమే కాదు, పరాజయాల నష్టాల్లోనూ తోడు నిల్చునే ప్రభాస్ లాంటి స్టార్ దొరకటం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అదృష్టమైతే, టాలీవుడ్ వ్యాపార విలువల్ని నిలబెట్టడంలో ప్రభాస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి చూద్దాం, ఈ బంధం ఇలాగే కంటిన్యూ అవుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.